నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంధమాల ఆనంద్ గౌడ్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్, గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 15వ శతాబ్దంలోనే పాపన్న గౌడ్ బహుజనుల కోసం పోరాడారు. నాటి పాలకులను ఎదిరించి సామాన్యులకు న్యాయం జరిగేలా పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. స్వయంగా కొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పాలన సాగించారన్నారు. నేడు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ నాయకులు బిక్కు నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంగల్ల మహేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్ల ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అచ్చిని నరసింహ, గట్కేసర్ మండల అధ్యక్షులు బస్వరాజు గౌడ్, పోచారం మున్సిపల్ అధ్యక్షులు సురేష్ నాయక్, గొంగల్ల బాలేష్, గౌడ సంఘం పెద్దలు సారా శ్రీనివాస్ గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు సురేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్, పల్లె మధు గౌడ్, పల్లె విజయ్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు శంకర్ ముద్రాజ్, సత్యనారాయణ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు అనిల్ గౌడ్, చేలక్క శ్రీధర్, అశోక్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. जोहार जोहार पापन गौड की जोहार 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 నాయకులకు, గౌడ సంఘ నాయకులకు, గౌడ బంధువులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్న, ఇందులో భాగం పంచుకున్న కొందరికి సర్దార్ పాపన్న గారు ఆ రోజు పొగలతోటి యుద్ధం చేసి ఆ రోజు బీసీ ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశయ రాజా అధికారం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి మహా వ్యక్తిని మనం అందరం ఈరోజు ఇందులో పాల్గొనడం నేను గొప్పగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లా అధ్యక్షులు సింగ్ గారికి మరియు వివిధ మున్సిపాలిటీ అధ్యక్షులు, మండల ప్రెసిడెంట్లకు మరియు గౌడ సంఘాలకు మరియు టీఆర్ఎస్ స్థానిక అధ్యక్షుడు బండారు సీనన్నకు, మాజీ కౌన్సిలర్ బండారు అంజి గారికి, అదేవిధంగా పల్లె విజయ్ గారికి, వివిధ భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ ప్రత్యేకంగా ఈరోజు నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు మన జిల్లా అధ్యక్షులు గారు. గట్కేసర్ మున్సిపాలిటీలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతి సమావేశాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించడానికి ముందుకొచ్చిన గట్కేసర్ గౌడ సంఘం నాయకులు సురేష్ గౌడ్ గారు, అలాగే మిత్రులు సారా శ్రీనివాస్ గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్ గారు, మా జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీని గారు, ఓబీసీ అధ్యక్షులు మా మహేందర్ గారు, మా మహేష్ గారు, మా అభినయ్ గౌడ్ గారు, మహిపాల్ గారు, చాలామంది ఇక్కడ వచ్చిన గౌడ సంఘం నేతలకు, బీజేపీ వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులకు, మహిళా నమస్కారం. చాలా సంతోషం. నేను ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అయిన తర్వాత
ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాను తిరిగిన. అయితే సర్వాయి పాపన్న చరిత్ర, సర్వాయి పాపన్న జీవితం అనేది ఒక గౌడ్సే కాదు, బీసీలందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆయన జీవితం. నేను మొదట్లో ఒకసారి అంబర్పేటలో సర్వాయి పాపన్న జయంతి చేసిన. దానికి ముఖ్యమైన రాష్ట్ర స్థాయి నాయకులు 4-5 నాయకులు వచ్చారు. అప్పుడు వి హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, అరే మీరు గౌడ్ అని పెట్టకుర్రు, ఆయన బీసీ నాయకులు, రాజా ఆయన మంత్రి, సేనాపతి, వివిధ హోదాలో పనిచేసిన వాళ్ళు, కుమ్మరి, కమ్మరి, వివిధ కులాలకు సంబంధించిన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన రాజా ఏలించిండు. మీరు కులానికే ఆయనను పరిమితం చేయకండి, కులాన్ని విడిచిపెట్టి ఆయన బీసీ ఆయన బహుజన నాయకుడిగా ముందుకు తీసుకొచ్చిన రోజే ఆయన పేరు నిలబడుతుంది. మీరు దయచేసి ఈ గౌడ్స్ అందరూ కలిసి గౌడు అనే పెట్టకండి. గౌడు ఉన్నది, కానీ బహుజనుల గురించి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న ఆ రోజు ఎదిరించింది సామాన్య విషయం కాదు. సర్వాయి పాపన్న గోల్కొండ కీలనే కొట్టిండంటే ఆయన ధైర్య సాహసాలు, ఆయుధాల కంటే మనిషి గుండె పెద్దది. ఆయుధాలు ఎన్నున్నా గుండె లేకపోతే ఆయన ఓడిపోతాడు, మానసికంగా ఓడిపోతాడు. ఆ రోజు సర్వాయి పాపన్న ఈ రాష్ట్రంలో అనేక కోటలు జయించిందంటే అతని గుండె ధైర్యం. ఆ ధైర్యాన్ని చూసే అతని చరిత్ర బయటికి రాకుండా ఇన్ని రోజులు పాలకులు దాచిపెట్ట. కానీ ఒక్కరి జ్ఞాపకం ఉంచాలి, నేను ఎప్పుడు చెప్తుంటా, మనం పని చేయకుండా ఏం చేయకుండా ఏదో మేనేజ్మెంట్ చేసి ఆ పేరు బయట తెచ్చుకుంటే శాశ్వతంగా ఉండదు. సర్వాయి పాపన్నని ఎన్ని రోజులు భూమిలో పాతి పెట్టినా మళ్ళా మొక్కలాగా పైకొచ్చి ఇలా వృక్షమై ఇలా రాష్ట్రంలో జయంతి, వర్ధంతి, అంబేద్కర్ తర్వాత ఇలా రాష్ట్రంలో అతి ఎక్కువగా చేస్తున్నారంటే సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలే జరుగుతుంది. దానికి కారణము ఈరోజు బహుజనులలో బాగా అందరూ కూడా ఐక్యత చాటుకోవడానికి, మనం కూడా పైకి రావాలని. సర్దార్ పాపన్నని ఎప్పుడైతే మనం ఆదర్శంగా తీసుకుంటామో, ఎప్పుడొక మాట అంటుంటారు బీసీలు కానీ బహుజనులు కానీ, మమ్మల్ని తొక్కుతున్నారు. ఎవరిని తొక్కరు. ఎన్నో సంవత్సరాల కింద తొక్కిన సర్వాయి పాపన్ననే విగ్రహ రూపంలో ఇవాళ గట్కేసర్లో అందరికంటే ఎత్తులో నిలబడి కనిపిస్తున్నాడు వచ్చిపోయే వాళ్ళకు. ఎవరు తొక్కిర్రు, ఎవరు పెట్టిర్రు? ఆయన వారసులు పెట్టిర్రు ఆ విగ్రహం, ఆయన వారసులు చేస్తున్నారు ఆ జయంతి, ఆయన వారసులు చేస్తున్నారు ఆ వర్ధంతులు. మనిషి చేసిన మంచి పనులు, ప్రజల గురించి కష్టపడే మనస్తత్వముల నాయకుడిని ఎవరు పాతి పెట్టలేరు, ఎవరు తొక్కలేరు. మనం చేసే పనినే మనని శాశ్వతంగా ఈ లోకంలో మనం ఉన్నా లేకున్నా నిలబడేటట్టు చేస్తుంది. ఇవాళ చూస్తున్నాం చాలా చోట్లల్లా ఇలా బీసీలల్లా చాలా ఐక్యత వచ్చింది, చాలా పోటీతత్వం వచ్చింది. మేము కూడా రాజ్యం ఎదగాలని, రాజ్యం మేలాలనే సంకల్పం వచ్చింది. దీనికి కారణం ఎవరు? సర్వాయి పాపన్న లాంటి చరిత్రను చదివిన బహుజనులందరూ కూడా ఇలా ముందుకు వచ్చి, ఎందుకంటే మనకు జ్యోతిరావు పులే 11వ తారీఖు ఆయన జయంతి వస్తున్నది. ఆయన కూడా ఆ రోజు ఇదే విధంగా చేసిండు. ఏమని? బహుజనులు ఎవరే కానీ చదువుకుంటేనే, విద్య ఉంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి. నిరక్షరాస్యులు అయితే వాళ్ళకి ఏం తెలియకుండా ఈ భూస్వాములు, ఈ పెత్తందారులు తొక్కి పెడతారు అని చెప్పి ఆలోచించి పాపన్న తర్వాత ఇలా జ్యోతిరావు పులే కూడా ప్రజలలో, బీసీలలో ఒక చైతన్యం తీసుకొచ్చి ఇలా మహిళలలో కూడా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి పులే. అంటే మన రాష్ట్రంలో ఇవాళ బీసీలు ఆదర్శంగా తీసుకొని అన్ని విషయాలలో ముందుకు పోవాలంటే మన వరంగల్, మన గట్కేసరికి అతి దగ్గరలో ఉన్న వ్యక్తే మన బీసీ వ్యక్తి. రాజ్యాలు లేని గోల్కొండని కొన్ని రోజులు పాలించినని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామో, మనం కూడా ఐక్యమత్యతోని ఒకరి మీద ఒకరి పగ ద్వేషాలు లేకుండా ఎవరమైనా మనమే అనుకొని ముందుకు పోయినప్పుడు అవకాశం అనేది 1 by 1 వస్తుంది. ఎవరికే కానీ ఒకటేసారి అందరికీ రాదు. బీసీలలో నన్ను ఎప్పుడు చెప్తుంటే కన్నా పోతుంటే రాష్ట్రంలో, అన్న బీసీలను తొక్కుతున్నారన్న, బాగా తొక్కుతున్నారన్న, పైకి రాణిస్తలేరన్న. నేను అలా తొక్కలేను. మీరు ఏం ఆశపడుతున్నారంటే వాళ్ళు పెట్టిన సమావేశంలో పోయి మీరు కుర్చీ మీద కూర్చొని మాట్లాడి రావాలనుకుంటున్నారు. అది మానుకోండి. మీరు ఎప్పుడైతే మీరే సమావేశాలు పెట్టి, మీరే దానికి అధ్యక్షత వహించి, మీరే ఏర్పాటు చేసి మీరు వాళ్ళని విలువండి. అప్పుడు మీ శక్తి, మీ బలము, మీరు ఏందో తెలుస్తుంది. మీరు ఇతరుల మీద ఆధారపడి ఎప్పుడైతే రాజ్యాధికారం రావాలనుకుంటారో, పదవులు రావాలనుకుంటారో, అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. మన ఐక్యత, మన బలము, మనం చేసే కష్టానికే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇవాళ సర్వాయి పాపన్న ఏ విధంగా ఆ రోజు చిన్న బర్షలు పట్టుకొని గోల్కొండకి ఎలా పోయిండో, మనం కూడా ఇవాళ బీసీలందరం ఐక్యమత్యతోనై వచ్చే ఎన్నికలలో ఈ రాష్ట్రంలో దాదాపు 23-24 వేల స్థానిక సంస్థల ఎన్నికలలో
దాదాపు 60% బీసీలు ఎన్నికై ఈ బీసీలే ఈ రాష్ట్రంలో అత్యధికంగా పాలకులు అయినప్పుడు ప్రతి ఒక్క బీసీ కూడా పైకి వస్తాడు. అంతేగాని ఏదో నిలబడ్డామా, మన నిలబడ్డ బీసీని ఓడగొట్టాలి, మనం రాకున్నా పర్లే, నేను కాకున్నా పర్వాలే, ఇంకోడైతే పర్లే, వాడు నేను సమానం, వాని కింద నేనుండనని బుద్ధి మానుకోవాలి. సర్వాయి పాపనలాగా మనం కూడా అన్ని కులాలను కలుపుకొని, ఏ కులమైనా కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని మనం కలుపుకొని రాజ్యాధికారం తెచ్చుకోవాలి. మనం కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి మనం కూడా అదే రకంగా మన బలాన్ని చట్టుకొని ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఓబీసీ అధ్యక్షునిగా. ఇవాళ మా బీజేపీలో దాదాపు జిల్లా అధ్యక్షులు ఇప్పటికి 60% ఇచ్చింది. ఇప్పటివరకు చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా బీసీలకు 60% కాదు 30% ఇచ్చిన దాఖలు లేవు. ఇవాళ మండలాలు 960 మండలాలు ఉంటే దాదాపు 600 మండలాలకు బీసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కలుపు. మన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక బీసీ బిడ్డ ఆయన కూడా అయిన తర్వాత ఈ దేశము అన్ని విధాలలో ముందుకు వెళ్ళాలంటే ఓన్లీ కొంతమంది పెత్తందారులు, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది కాంట్రాక్టర్లు పైకొచ్చినప్పుడు ఈ దేశం ఆర్థికంగా ముందుకు పోలేదు, ఆర్థికంగా బలపడలేదు. కింది స్థాయి నుంచి చేతి వృత్తి చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా గట్టిగా అయినప్పుడే ఈ దేశము ప్రపంచంలో 3వ స్థానం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది చేతుల్లోనే వ్యాపారాలు, కాంట్రాక్టులు ఉంటే ఈ దేశం ముందుకు పోదని గమనించి ఈరోజు చిన్న చిన్న వృత్తుల వాళ్ళకు ₹1,00,000 నుంచి 2 కోట్లు 3 కోట్లు కూడా ఆర్థికంగా సాయం చేసి ఆ ఆర్థికంతో బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దేశము వాళ్ళ కుల వృత్తి కూడా బలపడుతుందనే ఉద్దేశంతో అనేక పథకాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఇలా పెద్ద వ్యాపారస్తుల మీద ఆయన ఆశలు పెట్టుకోలేదు. కింది స్థాయిలో అందరూ ఆర్థికంగా, చదువుల పరంగా అన్ని విధాలుగా వాళ్ళు పైకి వచ్చినప్పుడే ఈ భారతదేశం ప్రపంచ దేశాలలో 1, 2, 3 స్థానంలో ఉంటుందని గమనించి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నము. ఇవాళ పాపన్న ఏదైతే ఉద్దేశంతో పెద్దవాళ్ళు మనం తొక్కుతున్నారు, మనం అన్ని విధాలుగా రాజ్యాధికారం రావాలనుకున్న ఆ రాజ్యాధికారం కళ ఇలా నరేంద్ర మోడీ రూపంలో భారతదేశంలో కూడా ఒక బీసీ బిడ్డ రాజ్యం వెళ్తున్నారు. కాబట్టి ఈ వర్ధంతి రోజు పాపన్న ఆశయాలను ముందుకు తీసుకొని మనమందరం ఐకమత్యంతో రాబోయే స్థానిక ఎన్నికలలో బీసీ బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు అందరం కూడా ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం. కానీ మనకి ఏ కులం కూడా ఏ జాతి కూడా శత్రువు కాదు. ఒకటి ఉన్న పర్సంటేజ్ ప్రకారం మనం కూడా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశమే తప్పించి ఉన్నత వర్గాలకు ఎవరు పైకి రావద్దు, వాళ్ళని తొక్కేయాలనే ఉద్దేశంతో మాట్లాడేది కూడా కాదు. మన శాతం ఎంతనో, మన జనాభా ఎంతనో మనం అన్ని విధాలుగా కూడా రాజకీయంగా ఆ విధంగా ఎదగాలనే ఉద్దేశంతో పాపన్న ఆశయాలను ముందు తీసుకుపోతందుకు అందరం కృషి చేయాలి. ఈ గట్కేసర్ గౌడ సంఘం నాయకులందరికీ మరొకసారి అందరికీ ఇక్కడికి పిలిచి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ ధన్యవాదాలు.